హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజొచ్చేసి పాలకూర రైస్ చేయబోతున్నాను. దీనికోసం ఇలా ముందే వాష్ చేసి పెట్టుకున్న పాలకూరనైతే ఇలా ఒక పెద్ద బౌల్‌లో వేసుకొని వాటర్ పోసి బాయిల్ చేసుకోవాలి. ఒక 6 ఆర్ 7 మినిట్స్ వరకు. పిల్లలు స్కూల్‌కి లేదా కాలేజ్‌కి వెళ్ళే వాళ్ళైతే కిచెన్‌లోనే డే స్టార్ట్ అవుతుంది. కిచెన్‌తోనే అవుతుంది. సో, నాకు కూడా అంతే 5:00కి లేవగానే ముందు రైస్ పెట్టేసి ఇలా ఏమన్నా చేసే ఉంటే కొంచెం స్టవ్ ఆన్ చేసి అవి అవుతూ ఉంటే మీన్‌వైల్ నేను వెళ్ళి ముగ్గు వేసుకోవడము అలా చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే పాలకూర బాయిలింగ్‌కి పెట్టాను. అలాగే రైస్ అయితే పెట్టేశాను. పాలకూరని ఇలా కుక్ అయిన తర్వాత స్ట్రెయిన్ చేసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడైతే నేను ఒక ప్యాన్ పెట్టుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయాలి కదా! సో, దీనికోసం అయితే వీట్ రవ్వ ఉప్మా అయితే చేస్తున్నాను. ఇప్పుడైతే ఈ పాలకూర రైస్‌లోకి ఇలా పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే పాలకూరను చూసుకొని మిర్చి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, పాలకూర యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడైతే వీట్ రవ్వ ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇందులోకి కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకుంటున్నాను.
పాలకూర రైస్ కోసం ప్యాన్ పెట్టుకొని వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ జీలకర్రనైతే యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్లోకి సాల్ట్ని యాడ్ చేసి ఆనియన్స్ మెత్తబడేంత వరకు వేపుకోవాలి. అలాగే కొంచెం టర్మరిక్ని అయితే యాడ్ చేశాను. ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇది బాగా కుక్ అయ్యేంత వరకు, అంటే ఎలా తెలుస్తుంది అంటే ఆయిల్ ఫ్లోట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఆయిల్ ఫ్లోట్ అయింది అంటే పాలకూర చక్కగా కుక్ అయినట్టు. ఇందులోకి ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకుని ఇలా మొత్తం రైస్ అంతా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అలా పొయ్యి మీద ఉంచుకొని ఆ తర్వాత దించేసి ఇలా లెమన్ అయితే స్క్వీజ్ చేసుకుంటున్నాను. ఆ వంట అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఆల్మోస్ట్ 5:45 అవుతుంది. సో తెల్లవారిపోయింది. ఇంకా డోర్స్ అన్నీ ఓపెన్ చేసి ముగ్గు వేసుకోవడానికైతే వెళ్ళాలి. ఇదైతే తులసి కోట. ఫస్ట్ తులసి అమ్మవారిని చూస్తాను నేను డోర్ ఓపెన్ చేసి. కళ్ళాపు చల్లుకొని ముగ్గు అయితే వేసేసుకున్నాను. పిల్లలు స్కూల్కి వెళ్ళే బిఫోరే ఇలా అయితే చేసేసుకుంటాను.
ఇప్పుడైతే పిల్లలకి క్లోత్స్ తీసి డ్రెస్సులు తీసి బెడ్ మీద పెట్టేసి వస్తాను, వాళ్ళు లెగ్జారా లేదా అని చూసి. పిల్లల స్కూల్ డ్రెస్సులు ఈవినింగే ఐరన్ చేసి ఉంచుతాను. వాళ్ళు లెగ్సేసరికి అన్ని బెడ్ మీద సర్దేసి ఉంచుతాను. వాళ్ళు టైం అట్టే ఉండదండి. సో 7 o'clockకి పాపం వాళ్ళకి బస్సు వచ్చేస్తుంది. వాళ్ళు 6కి లేచి నిద్రమత్తులోనే ఇంకా రెడీ అవ్వాలి, అన్నీ వెతుక్కోవాలంటే వాళ్ళకి కష్టమవుతుందని అన్నీ అరేంజ్ చేసి ఉంచుతాను. వాళ్ళు స్నానాలు చేసి డ్రెస్సులు వేసుకొని కిందికి వచ్చేస్తారు బ్రేక్ఫాస్ట్ కోసం. ఇవి వచ్చేసి బాల్కనీలో ఓపెన్ చేసి ఉంచుతాను. మార్నింగ్ వెదర్ చాలా ఫెంటాస్టిక్గా ఉంటుంది. ఇప్పుడైతే రెయిన్ కూడా పడుతుంది, కొంచెం చిన్న చిన్న చినుకులు డ్రిజ్లింగ్ అవుతుంది. చాలా బ్యూటిఫుల్ ఉంది ఇవాళ అయితే. పైనాపిల్లో పిల్లలకి ఇలా పీసెస్గా కట్ చేసి ఇందులోకి కొంచెం కారాన్ని, కొంచెం పెప్పర్ పౌడర్ని, కొంచెం చాట్ మసాలాని, అలాగే కొంచెం సాల్ట్ని, అంటే అంత పించ్ అన్నమాట వేసి ఇందులోకి పుదీనా లీవ్స్ వేసి ఒక నిమ్మ చెక్క కొంచెం ఒక 3-4 డ్రాప్స్ పిండేసి అలా మొత్తము మంచిగా కలిసేలా చేసి వాళ్ళకి ఇస్తాను అన్నమాట. మా ఇంట్లో ఎప్పుడు పైనాపిల్ అంటే ఇలా తింటాము, లేకపోతే జ్యూస్ చేస్తాను. వీకెండ్స్లో అయితే జ్యూస్ చేస్తాను. హనీ ఫ్రూట్స్ తినాలి, తినట్లేదు నువ్వు అసలు. నేను అన్నీ చేసి ఎట్లా తింటరా అని చెప్పి అన్నీ చేసి ప్రిపేర్ చేసి పెడుతుంటే తినట్లే. పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. నా మేజర్ పని అయితే అయిపోయింది. ఇంకా కొంచెం రిలాక్స్ అయ్యి బట్టలు ఆరేయడం అలాంటివన్నీ చేస్తాను. ఈ ప్లాంట్ అయితే సమ్మర్లో ఇంకా చాలా ఎండ కొడుతుందని చెప్పేసి బాల్కనీలోంచి అయితే తీసేసాను. ఇప్పుడు చాలా మంచిగా వచ్చింది. సో మళ్ళీ హ్యాంగ్ చేద్దామని పైకైతే తీసుకెళ్తున్నాను. గాలికి డోర్ క్లోజ్ అయిపోయింది. నేను ఆల్రెడీ తీసొచ్చాను, కానీ
ఇది వచ్చేసి మా మామిడి చెట్టు. నేను బాల్కనీలో కూర్చుని ఉంటే మామిడికాయలు కాయాలని నా డ్రీమ్ అనమాట. అది నెరవేరింది. ఆల్రెడీ మామిడికాయలు కూడా కాసాయి. ఇంకా ఇక్కడ కనిపిస్తున్న ఫ్లవర్స్ వచ్చేసి బ్యాక్ సైడ్ వాషింగ్ మిషన్ దగ్గర ఉన్నాయన్నమాట. ఇలా మా ఇంటి చుట్టూ ఫ్లవర్స్ ఉంటాయి, చెట్లు ఉంటాయని చెప్పాను కదా, ఫ్లవర్స్ కూడా అలాగే గ్రిల్లోంచి లోపలికి వచ్చేసాయి. ఎవ్రీ మంత్ పీరియడ్స్ అయిపోయిన తర్వాత ఇలా పూజా మందిరాన్ని మొత్తం క్లీన్ చేసుకుని పూజ అయితే చేసుకుంటాను. ఇవన్నీ క్లీన్ చేసుకోవాలంటే అట్లీస్ట్ నాకు 1 అవర్ పైనే పడుతుందండి. కానీ తప్పదు, ఇలాగే ఉండాలి అని అనుకుంటున్నాను కాబట్టి నాకు అలానే విగ్రహాలు వదిలేసి పూజ చేసుకోవడం అస్సలు నచ్చదు. చాలా అందంగా కళగా ఉండాలి నా పూజా మందిరం, ఎప్పుడు కళకళలాడుతూ ఉండాలి. నాకు మనశ్శాంతిగా ఉంటుంది పూజా మందిరాన్ని చూసినప్పుడు. అందుకని ఇవన్నీ క్లీన్ చేసుకుంటాను గంట సేపు అయినా సరే. ఇంకా ఇవాళ అయితే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 12 తర్వాతే. సో మార్నింగ్ అయితే ఇంకా బ్రష్ చేసుకొని ఒక బనానా అయితే తినేసాను. దీనివల్ల ఏమవుతుందంటే యాసిడిటీ లాగా అవ్వదు. ఏం తినకుండా ఉంటే యాసిడ్ ఫామ్ అవుతుంది పొట్టలో, అందుకని బనానా అయితే తినేసాను.
ఈ వీడియో మీ వరకు రావడానికి లిటరల్గా చాలా వర్క్ చేస్తున్నాను. ఎవరికైనా ప్లీజ్ నచ్చితే గనుక లైక్ చేయండి. అలాగే ఇంకా బాగా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్రతుకే 100 ఏళ్ళ అందం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.